ఉన్నారు? బాగున్నారా? భోంచేశారా? రాయితే పాప అడుగుతాంది, చెప్పండి. చిన్న విషయం, ఈ మధ్యన ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు అంటున్నారు. లేదమ్మా, వెళ్తావా? వెళ్ళు. యాక్సిడెంట్లు అంటున్నారు, నిదానంగా వెళ్ళండి. ఇంటి దగ్గర ఎంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. మీ తప్పు లేకుండా కొన్ని చోట్ల యాక్సిడెంట్లు జరుగుతాయి. అప్పుడు ఏం చేయాలి? కాళ్ళు చేయిరినా కానీ కట్టుకుంటుంది, కానీ తలకు తగిలి ఏమంటారు, నాకు ఇంగ్లీష్ రాదు, రక్త ప్రెషర్ అని ఆగిపోయిందను, లేదంటే మెదడుకి దెబ్బ తగిలిందను అంట. ఇంగ్లీష్ రాదు, బ్రెయిన్ డెడ్ అంటారు కదా. అందుకని హెల్మెట్ పెట్టుకోండి. సరిపోమ్మా, తప్పకుండా హెల్మెట్ ధరించండి. నిదానంగా వెళ్ళండి. కారులో వెళ్ళేవాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఎందుకంటే అది ఇట్లా ఏమంటారు, పైకి పోయినా ఇసరికి పోయినా ఎక్కడో దూరంగా చెట్లలో పడి చనిపోయినారు అని చెప్తారు కదా. అది సీట్ బెల్ట్ ఉంటే వీడియో తీయడం లేదు. రా మమ్మల్ని రా, వాళ్ళకి చెప్దాం రా. జాగ్రత్తలు పాటించండి, బాగా ప్రయాణించండి, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. చెప్పు, ఈడికొచ్చి చెప్పు, ఆడగా చెప్పేది మా. బాగా ప్రయాణించండి. ఇంటి దగ్గర అమ్మ నాన్న పిల్లలు, పెళ్ళంటే భార్య అందరూ ఉంటారు. బాగా అందరికి చెప్పు, అన్నోళ్ళారా అక్కల్లారా అందరూ ప్రయాణం బాగా చేయండి. చిన్న పిల్లలు కానీ బండి నడుపుతాను. నాన్న చెప్పు నాన్న వాళ్ళకు, జాగ్రత్తగా నడపండి. చిన్న పిల్లలు చూస్తున్నాను. పాట పాడుతున్నావా? చెప్పు వాళ్ళకు, చెప్పు మమ్మల్ని. ఇంకా రాయితే పాపగాని చెప్తాను చూడండి. అమ్మా అమ్మో కొరుకుతుంది. అప్పో ఇట్లనే కొరికేది. 2 పనులు వచ్చినాయి చూడండి. నాతో కొట్లాడతావులే. అదే వాళ్ళకి పనులు చూపించు. 2 పనులు వచ్చినాయి. అప్పో ఈ 2 పనులు కొరుకుతుంది ఇమ్మ. చూడండి, హెల్మెట్ తప్పకుండా పెట్టుకోండి, సీట్ బెల్ట్ తప్పకుండా పెట్టుకోండి. ఓకే, బాయ్.